Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel chustunnatlaite please subscribe to our channel. Today we are going to learn about the daily usage English vocabulary with examples. See the words here. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తో సహా చూద్దాం. ఫస్ట్ వన్ ఏమైనా లేదా ఏదైనా. ఏమైనా లేదా ఏదైనా అంటే వాట్ ఎవర్. వాట్ ఎవర్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏది కావాలంటే అది చేస్తాను. నాకు ఏది కావాలంటే అది చేస్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఐ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అది ఏమైనా నేను పట్టించుకోను. అది ఏమైనా నేను పట్టించుకోను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డోంట్ కేర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డోంట్ కేర్. నెక్స్ట్ వన్ దగ్గర లేదా సమీపంలో. దగ్గర లేదా సమీపంలో అంటే నియర్. నియర్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలోని అంగడికి వెళ్దాం. దగ్గరలోని అంగడికి వెళ్దాం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే లెట్స్ గో టు ద నియరెస్ట్ షాప్. లెట్స్ గో టు ద నియరెస్ట్ షాప్. ఇంకా ఏ సందర్భాల్లో ఉపయోగించవచ్చు? టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. స్కూల్ మా ఇంటి దగ్గరలోనే ఉంది. స్కూల్ మా ఇంటి దగ్గరలోనే ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ద స్కూల్ ఈస్ నియర్ అవర్ హోమ్. ద స్కూల్ ఈస్ నియర్ అవర్ హోమ్. నెక్స్ట్ వన్ అయినప్పటికీ. అయినప్పటికీ అంటే ఆల్దో. ఆల్దో ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగినప్పటికీ అతను ఇవ్వడు. నేను అడిగినప్పటికీ అతను ఇవ్వడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఆల్దో ఐ ఆస్క్ he won't give. Although I ask, he won't give. Take one more example. నేను అడిగినప్పటికీ అతను ఇవ్వడం లేదు. నేను అడిగినప్పటికీ అతను ఇవ్వడం లేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే although I ask, he is not giving. Although I ask, he is not giving. నెక్స్ట్ వన్ ఒకేసారి. ఒకేసారి అంటే ఎట్ వన్స్. ఎట్ వన్స్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి చెప్పు. ఒకేసారి చెప్పు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే టెల్ మీ ఎట్ వన్స్. టెల్ మీ ఎట్ వన్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అతను ఒక్కసారిగా సమాధానం చెప్పాడు. అతను ఒక్కసారిగా సమాధానం చెప్పాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హీ ఆన్సర్డ్ ఎట్ వన్స్. హీ ఆన్సర్డ్ ఎట్ వన్స్. నెక్స్ట్ వన్ తరచుగా. తరచుగా అంటే ఆఫెన్. ఆఫెన్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తరచుగా అర్ధరాత్రి వరకు పనిచేస్తాను. నేను తరచుగా అర్ధరాత్రి వరకు పనిచేస్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఆఫెన్ వర్క్ టిల్ లేట్ ఇన్ ద నైట్. ఐ ఆఫెన్ వర్క్ టిల్ లేట్ ఇన్ ద నైట్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు ఎంత తరచుగా కలుస్తారు. మీరు ఎంత తరచుగా కలుస్తారు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హౌ ఆఫెన్ డూ యూ మీట్. హౌ ఆఫెన్ డూ యూ మీట్. నెక్స్ట్ వన్ ఎప్పటికీ. ఎప్పటికీ అంటే ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నగరంలో ఎప్పటికీ జీవించాలనుకుంటున్నాను. నేను నగరంలో ఎప్పటికీ జీవించాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ వాంట్ టు లివ్ ఇన్ ద సిటీ ఫర్ ఎవర్. ఐ వాంట్ టు లివ్ ఇన్ ద సిటీ ఫర్ ఎవర్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీ సహాయానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడునై ఉంటాను. మీ సహాయానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడునై ఉంటాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. నెక్స్ట్ వన్ కానీ లేదా. కానీ లేదా అంటే ఎయిదర్ ఆర్. ఎయిదర్ ఆర్ అంటే అది కానీ లేదా ఇది కానీ అని అర్థం.
ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లోనే ఉండాలి లేదా మాతో రావాలి. మీరు ఇంట్లోనే ఉండాలి లేదా మాతో రావాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే యూ మస్ట్ ఎయిదర్ స్టే ఎట్ హోమ్ ఆర్ కమ్ విత్ us. యూ మస్ట్ ఎయిదర్ స్టే ఎట్ హోమ్ ఆర్ కమ్ విత్ us. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమె వెళ్తుంది లేదా నేను వెళ్తాను. ఆమె వెళ్తుంది లేదా నేను వెళ్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎయిదర్ షీ గోస్ ఆర్ ఐ గో. ఎయిదర్ షీ గోస్ ఆర్ ఐ గో. నెక్స్ట్ వన్, ఏ రోజు. ఏ రోజు అంటే ఆన్ విచ్ డే. ఆన్ విచ్ డే. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ రోజు వచ్చారు. మీరు ఏ రోజు వచ్చారు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఆన్ విచ్ డే డిడ్ యు కమ్. ఆన్ విచ్ డే డిడ్ యు కమ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఏ రోజు మనం కలవబోతున్నాం. ఏ రోజు మనం కలవబోతున్నాం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఆన్ విచ్ డే ఆర్ వి గోయింగ్ టు మీట్. ఆన్ విచ్ డే ఆర్ వి గోయింగ్ టు మీట్. నెక్స్ట్ వన్, ఏదో ఒక రోజు. ఏదో ఒక రోజు అంటే సమ్ డే. సమ్ డే. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక రోజు మిమ్మల్ని కలవడానికి వస్తాను. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలవడానికి వస్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ కమ్ టు సీ యూ సమ్ డే. ఐ విల్ కమ్ టు సీ యూ సమ్ డే. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఏదో ఒక రోజు చూద్దాం. ఏదో ఒక రోజు చూద్దాం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే లెట్స్ సీ సమ్ డే. లెట్స్ సీ సమ్ డే. నెక్స్ట్ వన్, అందువలన. అందువలన అంటే దేర్ ఫోర్. దేర్ ఫోర్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను తన ఈమెయిల్ ని తనిఖీ చేయలేదు, అందువల్ల అతను ఒక ముఖ్యమైన సందేశాన్ని కోల్పోయాడు. అతను తన ఈమెయిల్ ని తనిఖీ చేయలేదు, అందువల్ల అతను ఒక ముఖ్యమైన సందేశాన్ని కోల్పోయాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే he didn't check his email, therefore he missed an important message. He didn't check his email, therefore he missed an important message. Take one more example. అందువల్ల నేను రాలేకపోయాను. అందువల్ల నేను రాలేకపోయాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే therefore I could not come. Therefore I could not come. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.